బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. దీంతో రేపు సరూర్ నగర్ స్టేడియంలో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ఏర్పాటుకి సంబంధించిన విజువల్స్ మనం ఐనో స్క్రీన్ మీద చూస్తున్నాము. అయితే హైవేను బ్లాక్ చేయకూడదని హైకోర్టు షరతు పెట్టింది. సో శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని కూడా చెప్పడం జరిగింది. సో సభ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. సభ కండక్ట్ చేయండి, నో డౌట్, ఎట్టి పరిస్థితుల్లో ఏ ప్రాబ్లం లేదు. కానీ హైవేని మాత్రం అస్సలు అడ్డుకోకూడదన్న షరతు అయితే పెట్టింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, సభ ఏర్పాట్లు అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి, ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. అయితే అనుమతి ఇవ్వడం అయితే జరిగింది, కానీ కొన్ని కండిషన్స్ పెట్టడం జరిగిందన్నట్టుగా కూడా వింటున్నాము. కండిషన్స్ ఏంటి ఒకసారి వివరించండి. శివాని, రేపు జరగబోయేటువంటి సరూర్ బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుకు ఎట్టకేలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే సదస్సుకు మాత్రం షరతులతో కూడినటువంటి అనుమతి ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. దీంతో రేపు హైదరాబాద్ లోని సరూర్ నగర్ స్టేడియంలో సభ నిర్వహణకు కూడా మార్గం సుగమమైందని కూడా చెప్పొచ్చు. తొలుత పోలీసులు అనుమతికి నిరాకరించిన వాటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ అనంతరం కూడా కోర్టు నిర్దిష్ట షరతులతో కూడా సభ నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వడంతో కూడా రేపటి సభకు కూడా ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్న పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే షరతులకు సంబంధించి అంటే ప్రతి కార్యకర్త కూడా అంటే పోలీసులకు సహకరించాలని, అదేవిధంగా ఎక్కడ కూడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, పార్కింగ్ సమస్య తలెత్తకుండా, అదేవిధంగా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా ఇటువంటి షరతులతో కూడినటువంటి అనుమతిని ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. దీంతో హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలను అక్కడ అదే పార్టీ సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, యువతను ఉద్దేశించి కూడా అక్కడ సభ స్పీచ్ ఇచ్చేందుకు కూడా అక్కడ సభకు సంబంధించిన ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుకు అంటే మాజీ మంత్రులు, అదేవిధంగా బీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా హాజరయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుకు ప్రధాన వ్యక్తిగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యి కూడా ప్రసంగనించనున్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా కొంతమంది ముఖ్య నేతలు హాజరవుతారు. ఈ సభలో నిరుద్యోగులు, విద్యార్థులు, యువతను ఉద్దేశించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ హామీలు అమలు చేయలేదనేటువంటి అంశంపై కూడా పార్టీ తన కార్యాచరణను కూడా వెల్లడించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే నిరుద్యోగులకు సంబంధించి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఉద్యోగాల భర్తీ విషయంలో సంబంధించి కావచ్చు, నిరుద్యోగ సమస్యలకు సంబంధించి కొన్ని అంశాలు అయితే లేవనెత్తేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మరి రేపు సభకు సంబంధించి ముఖ్య నేతలు ఏం మాట్లాడతారనేది కూడా చూడాల్సి ఉంది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్.